జై శ్రీరామ్. ఉద్యోగ ప్రాప్తికి అంటే ఉద్యోగం రావటానికి హనుమాన్ శ్లోకం. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వ పీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివ రూపా నమోస్తుతే. ఈ శ్లోకం చదువుకున్నాక 41 రోజుల పాటు నిష్టగా నియమంగా దీక్షాభక్తులతో శ్రద్ధగా రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి. అలా ఉద్యోగాన్ని పొందేందుకు కావలసిన నైపుణ్యాలని అవకాశాలని సంపాదించుకునే శక్తి కలుగుతుంది అని. మళ్ళీ మీరు చెప్పిన నేను శ్లోకం చదువుకున్నాను నాకు ఉద్యోగం రాలేదేంటండి అని చెప్పి మెసేజ్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ చూసారా ఇంత వివరంగా చెప్పారు. మనం ఉద్యోగం రావడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అవకాశాలను సంపాదించుకునే శక్తి వస్తుంది. అంతేగాని ఏ కంపెనీ నుంచి ఎవరో ఫోన్ చేసి మీరు హనుమాన్ శ్లోకం చదివారు కదా మీకు ఉద్యోగం వచ్చిందని మాత్రం చెప్పరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు యాక్చువల్గా మనం చదువుకి తగ్గ ఉద్యోగం రాకపోతే అంటే మన క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది, మనం చేసే ఉద్యోగం వేరే ఉంటుంది. అలా ఎంతమంది బాధపడుతుంటారు. కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగిపోయిందాకా తిరిగినా ఉద్యోగం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ విజయవాడలో అయితే నూడిల్స్ బండి, టిఫిన్ సెంటర్స్ అలా లీడ్ చేస్తుంటారు. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనమాట వాళ్ళు. చూస్తే బాధ అనిపిస్తుంది. చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తే సంపాదన కూడా అలాగే ఉంటే కుటుంబాలు కూడా అలాగే ఉంటాయి కదా. జై శ్రీరామ్.